మిరాయి సినిమా ఓటీటీలో చూశాను అనమాట. నాకైతే అంత బాగా నచ్చలేదు అనమాట. అంత సెట్ అయినట్టు అనిపించలేదు బేసిక్గా మూవీ నాకు. సెప్టెంబర్లో వచ్చిన సినిమాల్లో అయితే చాలా పెద్ద హిట్ అయింది అనమాట ఓజీ తర్వాత. బేసిక్గా చాలా మందికి నచ్చింది కానీ మ్యాక్సిమం కలెక్షన్స్ వచ్చినాయి. బట్ నాకు ఎందుకనో అంత బాగా నచ్చలేదు అనమాట. నచ్చకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే హనుమాన్ బాగా నచ్చింది అనమాట, అదొక రీజన్. హనుమాన్లో కొంచెం జస్టిఫికేషన్ ఉందన్నమాట, అది కొంచెం నిజమైనట్టు అనిపించింది. హనుమంతుడు పైకి వెళ్తాడు, ఫ్రూట్ అనుకుని సన్ దగ్గరికి వెళ్తారు, అక్కడ ఆయన మీద అటాక్ జరిగిద్ది, ఆయన కింద పడిపోతాడు, అదంతా మనకు తెలుసు అనమాట. కానీ ఇక్కడ మిరాయిలో మాత్రం అశోకుడు ఏం చేశాడో తెలిసిపోయింది మనకి. చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం అనమాట. ఆయన యుద్ధంలో, కళింగ యుద్ధంలో 1,00,000 మంది చనిపోయారు, ఆయన రిలీజ్ అయిపోయాడు. ఆ తర్వాత రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు, గూళ్ళు కట్టించాడు, బళ్ళు కట్టించాడు, మంచి మంచి పనులు చేశాడు, మంచినీటి చెరువులు, ఇదే తెలుసు. కానీ ఆయన పుస్తకాలు రాశారని మాత్రం ఇది అసలు చాలా కొత్తగా ఉంది, నమ్మబుద్ధి కాలేదనమాట. ఇది ఆర్టిఫిషియల్ అని ఆయన రాసుకున్న కథ అని అర్థమైపోయింది. ఇంకొకటి ఏంటంటే ఆ స్టిక్ పవర్స్ ఎన్ని ఉన్నా కానీ ఏం యూజ్ లేనట్టే కనిపించింది సినిమాలో నాకు. అదొకటి అంత సెట్ అయినట్టు అనిపించలేదు అనమాట. సినిమాలో ఏమన్నా నచ్చిందంటే, ఫ్రెష్గా ఉందంటే శ్రియా గారి క్యారెక్టర్ అనమాట. చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగా నచ్చింది. ఇంకో హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుందన్నమాట, మైండ్ రీడ్ చేస్తూ ఉంటుంది. ఆ 2 క్యారెక్టర్స్ బాగున్నాయి. కామెడీ కొంచెం సెట్ అవ్వలేదు, ఇరికిచ్చినట్టుంది. ఫైనల్గా చెప్పాలంటే మిరాయి అయితే చాలా మందికి నచ్చింది కానీ నాకు అంత నచ్చలేదు అనమాట. క్లైమాక్స్లో బేసిక్గా ఒక హనుమాన్ టెంప్లెట్ ఫాలో అయ్యి సేమ్ హనుమాన్ ఏమో ప్రౌడ్ ఎన్విరాన్మెంట్, ఇదేమో డెవలప్ ఎన్విరాన్మెంట్ లాగా అనిపించింది నాకు బేసిక్గా. ఎందుకన్నా అట్లా అనిపించింది చెప్పొచ్చో తెలియదు. కాంతార చూసిన తర్వాత అయితే ఇలాంటి సినిమాలు అస్సలు నచ్చడం చాలా చాలా కష్టం.